పెండింగ్ లో పెట్టిన జగన్ సర్కార్ చివరకు రైతులకు సంబంధించిన పథకాలకు కూడా బకాయిలు చెల్లించలేదు. రైతులకు పంటల బీమా కింద గత 2 ఏళ్లలో 1384.6 కోట్ల రూపాయలు చెల్లించకుండా పెండింగ్ పెట్టింది. బీమా అమలు చేసే కంపెనీలకు చివర్లో 1251.6 కోట్లు చెల్లించలేదు. ఇప్పుడు ఆ భారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై పడేలా చేసింది. గత వైసీపీ సర్కార్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని ఊదరగొట్టిన వైసీపీ పాలకులు 5 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు బీమా పరిహారం అందించడానికి ఆపసోపాలు పడ్డారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన పంటల బీమా విధానాన్ని కాదని జగన్ సర్కార్ సొంతంగా బీమా అమలు చేసి ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడేలా చేసింది. కేంద్రంతో పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంటల బీమా కంపెనీ పెట్టాలని వైసీపీ సర్కార్ చూసింది. కానీ కేంద్రం ఆర్బీఐ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది. వాస్తవంగా రాష్ట్రంలో 2016కు ముందు జాతీయ వ్యవసాయ బీమా పథకం పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం రైతులకు అమలయ్యేవి. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించాక 2015-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సమాంతరంగా ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పీఎంఎఫ్బీవై అమలు చేసింది. పంటల బీమాలో రైతుల వాటాను ఖరీఫ్లో 2%, రబీలో 1.5%, వాణిజ్య పంటలకు 5% చెల్లిస్తే మిగతా ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా రైతులకు సబ్సిడీ కింద భరించేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 ఖరీఫ్లో రైతు ₹1 చెల్లిస్తే ఉచిత పంటల బీమా అమలు చేస్తామని జగన్ సర్కార్ గొప్పగా ప్రకటించింది. కానీ విధానంలో చాలా మంది రైతులకు ఫలితం దక్కలేదు. డేటా లోపాల వల్ల సమస్య ఉత్పన్నమైందని గుర్తించి ఈ క్రాప్ డేటాతో పంటల బీమాను లింక్ పెట్టి కొన్ని క్లెయిములు పరిష్కరించింది. తర్వాత సొంతంగా బీమా కంపెనీ తెరవాలని ప్రయత్నించింది. పీఎంఎఫ్బీవైలో చేరకుండా 2020 ఖరీఫ్ నుంచి 2021 వరకు ఈ క్రాప్ డేటా ఆధారంగా జగన్ సర్కార్ సొంతంగా పంటల బీమా అమలు చేసి చేతులు కాల్చుకుంది. నష్టాన్ని తగ్గించుకోవడానికి తిరిగి పీఎంఎఫ్బీవైలో భాగస్వామ్యమైంది. కానీ 5 ఏళ్లలో రబీ పంటలకు బీమా వర్తింపచేయకుండా ఖరీఫ్ పంటలకే పరిమితమైంది. అది కూడా అన్ని పంటలకు అమలు చేయలేదు. ఖరీఫ్లో 14 వ్యవసాయ, 7 ఉద్యాన పంటలకు మాత్రమే అమలు చేసింది. ఇదిలా ఉంటే 2022 ఖరీఫ్, 2022-23 రబీ, 2023 ఖరీఫ్ సీజన్లలో పంటల బీమా అమలుకు రైతు వాటాగా 1299.9 కోట్లు, రాష్ట్ర వాటా 1486.3 కోట్లు కలిపి 2786.2 కోట్ల బీమా కంపెనీలకు గత ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంది. ఇందులో 2022 ఖరీఫ్ కు సంబంధించి రైతుల వాటా కింద 470.1 కోట్లు, రాష్ట్ర వాటా కింద 742.2 కోట్లు కలిపి 1211.4 కోట్లు మాత్రమే జగన్ సర్కార్ కంపెనీలకు చెల్లించింది. 2022-23 రబీ, 2023 ఖరీఫ్ కు సంబంధించిన రైతుల వాటా 507.2 కోట్లు, రాష్ట్ర వాటా 744.4 కోట్లు కలిపి 1251.5 కోట్లు బీమా కంపెనీలకు బడ్జెట్ విడుదల కావాల్సి ఉంది. దీంతో 2022-23 రబీలో పీఎంఎఫ్బీవై కింద 105.8 కోట్లు, 2023 ఖరీఫ్లో పీఎంఎఫ్బీవై కింద 319.8 కోట్లు, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ కింద 959 కోట్లు కలిపి మొత్తం 1384.6 కోట్లు బీమా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉందని తాజా సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు 2022 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అందించిన జగన్ సర్కార్ 2022-23 రబీ, 2023 ఖరీఫ్ బీమాను ఎన్నికల తర్వాత అమలు చేస్తామని ప్రకటించింది. వైసీపీ ఓడిపోవడంతో ఈ చెల్లింపుల భారం కూటమి సర్కార్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో 2024-25, 2025-26లో ఉచిత పంటల బీమా అమలు కోసం వ్యవసాయ శాఖ RWBCIS PMFBY కింద టెండర్లు వేసింది. బీమా కవరేజీపై మూల్యాంకనం పూర్తయింది. దేశంలోనే అతి తక్కువ ప్రీమియం రేట్లను పొందింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే జగన్ సర్కార్లా కాకుండా పాత పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.